మనం బయట ఎక్కడైనా మంచి లెగ్ పీస్ చికెన్ కర్రీ తిందామంటే మంచి స్పైసీగా ఉండదు. మామూలుగా రెస్టారెంట్‌కి వెళ్తే మాత్రం ఏదో ఉప్పు లేదు, కారం లేదు అలా ఉండిపోతుంది. కానీ ఈరోజు నేను చెప్పబోయే చికెన్ కర్రీ మాత్రం లెగ్ పీస్ చికెన్ కర్రీ అండి. మంచి స్పైసీ ఉంటుంది. ఇది స్పైసీ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ చికెన్ కర్రీ అండి. దీనికోసం నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా నేను చెప్పిన టైప్‌లో ఇలా కట్ చేసేయండి. మంచి స్పైసీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. చాలా అంటే చాలా స్పైసీగా. తర్వాత దీనికోసం నేను ఒక 3 ఎర్ర ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే మాత్రం ఇంకొక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం ఎర్ర ఉల్లిపాయ వాడాలండి. తెల్ల ఉల్లిపాయ వాడొద్దు. ఇంతేనండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూపిస్తే సరిపోతుంది. అలా కట్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్‌గా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. దీనికి ఇంకో ఒకటే టొమాటో తీసుకోండి. ఒక్కటి చాలండి. ఎక్కువ అవసరం లేదు. ఆ ఒక్క టొమాటో కూడా మనం ఉల్లిపాయ ఎలా కట్ చేసామో అలా కట్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్‌గా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేయండి. అందుకే వీడియోలో నేను క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. కర్రీ అయితే చాలా అంటే చాలా స్పైసీ ఉంటుందండి. స్పైసీ ఇష్టపడే వారి కోసమే ఈ వీడియో. తర్వాత దీనికి సంబంధించిన మసాలాలు కూడా చెప్తానండి. ఫస్టు 2 టేబుల్ స్పూన్ ధనియాలు. ధనియాలు తర్వాత 3 లవంగాలు, చెక్క, యాలకులు, లవంగాలు, ఒక స్టార్ పువ్వు, జీలకర్ర, సజీరా ఒక టేబుల్ స్పూన్, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సజీరా అంతేనండి మసాలాలు. ఇవి సన్నటి సెగ మీద కాసేపు వేయించాలండి. మరీ మాడకుండా చూసుకోవాలి. ఏదో వేడి అయితే చాలండి. తర్వాత దీన్ని మిక్సీలో మంచిగా పట్టుకొని ఇప్పుడు లెగ్ పీస్ తీసుకుందాం. లెగ్ పీస్ మాత్రం నేను స్కిన్‌తో తీసుకున్నాను. స్కిన్‌తో తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగుంటుందండి. వాటికి ఇలా కాట్లు పెట్టేసేయండి. చూడండి ముక్క సైజ్ కూడా మీరు ఒకసారి చూడండి. మరీ పూర్తి లెగ్ పీస్ కాదు. పెద్ద లెగ్ పీస్ కాదు. నేను ఏ స్టైల్‌లో కొట్టానో అదే స్టైల్‌లో కొట్టించండి. ఎందుకంటే ముక్క అనేది సరిగ్గా ఉడకదు. తర్వాత దానికి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు. అర టేబుల్ స్పూన్ కంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్. తర్వాత సాల్ట్ అండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం. ఇంకా వీలైతే ఇంకో స్పూన్ వేసుకోండి. స్పైసీ పెంచుకోవాలనుకుంటే. దాంట్లో కొంచెం పెరుగండి. ఒక కప్పు చిన్న కప్పు పెరుగు వేసేయండి. కొంచెం ఆయిల్ వేసేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఇవి వేసేసి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో కానీ, బయట కానీ ఇలా ఒక మూత పెట్టి ఉంచేయండి. మంచిగా కలపాలండి. ఎందుకంటే ముక్కకనేది మంచి ఉప్పు పడుతుంది. చూడండి మసాలా ఆ హోల్‌లోకి గూడా మసాలా అనేది ఎళ్ళిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో. ఒక కప్పులో ఆయిల్ తీసుకొని ఫస్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ. ఉల్లిపాయ కొంచెం కలర్ మారే వరకు ఉంచండి. నేను చేసిన చికెన్ కర్రీ కూడా కొంచెం ఇదే టైప్ ఉంటుందండి. కాకపోతే ఆ రెసిపీ వేరు, ఈ రెసిపీ వేరు. ఇదైతే చాలా అంటే చాలా బావుంటుందండి. కాకపోతే మాత్రం ఇది పూర్తి స్పైసీతో కరిగి టమాటా వేసుకున్నామండి. ఒక్క టమాటా కట్ చేసంగా అది వేసుకున్నాం. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుందండి. ముఖ్యంగా ఎవరికైనా సర్ది ప్రాబ్లమ్ ఉన్నా, అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కర్రీ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మసాలాలు కూడా యాడ్ అయ్యాయి. ఇప్పుడు లెగ్ పీసులనేది వేసుకోవాలండి కొంచెం కలర్ మారంగానే. ఉల్లిపాయ, టొమాటోని కొంచెం కలర్ మారంగా లెగ్ పీసులనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక హాఫ్ కేజీకొచ్చేసి ఒక 5 లెగ్ పీసులొచ్చాయి. ఒక 5 లేక 6 లెగ్ పీసులొచ్చాయి. ఇప్పుడు ఆ మిగిలిన మసాలా కూడా పైనుంచి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పొయ్యి స్లిమ్‌లో పెట్టేసి
సిమ్‌లో పెట్టేసి ఇలా చేసేయండి. ఒక్కొక్క పీస్ ఇలా తిప్పుతూ ఉండండి. మసాలా మాత్రం మంచి మసాలా వస్తుందండి దీనికి మాత్రం. మనకు ఇది ఒక పావుగంట వరకు పడుతుందండి. పావుగంట పట్టినా పర్లేదు గానీ, ముక్కయితే చాలా అంటే చాలా మంచిగా ఉడుకుతుందండి. టేస్ట్ మాత్రం ఇట్లా నోట్లోకి ఇలా తీసుకోగానే లెగ్ పీస్ వచ్చేస్తుందండి. అలా వచ్చేస్తుంది ఇది మాత్రం. ఇప్పుడు ఏం చేస్తారంటే ముక్క అనేది లోపల భాగం గూడా సరిగ్గా ఉడకదండి. అందుకే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చికెన్ మునిగే వరకు ఒక కప్పు అలా 2 కప్పుల వరకు పోసుకోండి. చూడండి ఇప్పుడు మంచి గ్రేవీ కూడా వచ్చింది. ఇప్పుడు ముక్క కూడా చాలా అంటే చాలా బాగా ఉడుకుతుందండి. చూడండి పీసెస్ ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు ఆ మసాలా వేసేయాలండి. మినిమమ్ పావుగంట వరకు పడుతుంది చికెన్ ఉడకడానికి. మసాలా అనేది మీకు మరీ అంత స్పైసీ వద్దు అనుకుంటే మాత్రం అందులో సగం వేసుకుంటే సరిపోతుందండి. మసాలా అనేది నేను నేను చెప్పినప్పుడే ఏసుకోండి. మంచిగా చికెన్ ఉడికిన తర్వాతే మసాలా వేసుకోండి. ఎక్కువ లేదు స్పైసీ తినమంటే మాత్రం అందులో సగం వేసుకున్నా సరిపోతుంది. ఇంతేనండి. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో లెగ్ పీస్ చికెన్ కర్రీ. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అలాగే కొత్తగా ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానెల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. ఓకేనండి. చాలా చాలా థాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.